మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అది కూటమిలో నిజాయితీగా కష్టపడి మనకెంత మెజారిటీ వచ్చిందో అదేవిధంగా ఆయనకున్న నియోజకవర్గాలు అన్నింటిలో కూడా తెనాల్లో హైయెస్ట్ మెజారిటీ వచ్చినట్టు మనందరం కూడా కష్టపడి పనిచేయాలి. దానికి క్షేత్రస్థాయిలో మీరందరూ కూడా వార్డులో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, ఆ ఓటర్ లిస్ట్ ఏవైతే ఉన్నో తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర కూడా తీసుకుని వాళ్ళతో సమన్వయపరచుకుంటూ ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన 100% ఉంది. నేను మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఏంటంటే అభివృద్ధి విషయాలు కూడా మీరు సమాచారం తెప్పించుకుంటే మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వాటి గురించి మీరు జాగ్రత్తగా చెప్తారు. ప్రతి ఒక్కరికి మీరు ఈ సమాచారం అందించే విధంగా మీరు ఒక కార్యాచరణ పెట్టుకోవాలి. ఎందుకంటే కొలిపర్లో జరిగేది తెనాల్లో తెలియకపోవచ్చు, తెనాల్లో జరిగేది కొలిపర్లో తెలియకపోవచ్చు. కానీ ఓవరాల్గా మన నియోజకవర్గం పరంగా, మన జిల్లా పరంగా, రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తున్న అనేక కార్యక్రమాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తప్పకుండా ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళి ఎవరైతే మన బంధువులు ఉన్నారో, మన యువత ఉన్నారో, మన ఫ్రెండ్స్ ఉన్నారో అందరినీ కూడా మనం కలుసుకుని ఇది ఒక బాధ్యతగా మరొకసారి చెప్తున్నాను నేను. కూటమిలో మనకు ఆ నిజాయితీ, నిబద్ధతతోటి కష్టపడి పనిచేసే మనస్తత్వం అందరిలో ఉంది. కాబట్టి జనసేన పార్టీ నుంచి మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారికి భారీ మెజారిటీ వచ్చేటట్టు మన కాన్స్టిట్యున్సీలో మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మీరు వెళ్ళండి. ఇందాక మానస చెప్పినట్టు వాళ్ళు కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు, కానీ మన వంతు మనం స్టార్ట్ చేద్దాం. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనని ఆహ్వానిస్తారు, పిలుస్తారు. రమణ రావు గారు ఇందాక చెప్పిన అనుమానం కూడా నేను అనేది ఏంటంటే కూటమి భాగంగా మనం చేసే మీటింగ్స్ అన్నింటిలో కూడా మనం పాల్గొవాలి. అది ఏ స్థాయిలో అవ్వచ్చు, మండల స్థాయి అవ్వచ్చు, మనకి తెనాలి మున్సిపాలిటీ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా మీరు పాల్గొని ఖచ్చితంగా ఇందులో ఏమాత్రం కూడా తేడా లేకుండా ఈ 4 వారాలు మనం జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా మరొకసారి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.